హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ. మనం ఎప్పుడు చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చుకొని దానిని కర్రీ అయితే వండేసుకొని తినేస్తూ ఉంటాం కదండి. షాప్లో అమ్మింది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకైతే తెలియదు కదండి. అది ఎవరికీ తెలియదు. వాళ్ళు అమ్ముతారు, మనం తెచ్చుకొని కర్రీ అయితే వండుకొని తినేస్తూ ఉంటాము. అలా కాకుండా మా ఆయన అయితే కోడిని తీసుకొచ్చారండి. కోడిని అయితే మా ఆయన ఇక్కడ మంట మీద కాల్చి చాలా నీట్గా చేస్తున్నారండి. ఇలా కాల్చి చికెన్ ముక్కలు చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఎందుకంటే వాళ్ళైతే కాల్చరు కదా, మామూలుగా చేసేసి అమ్మేస్తారు. అదంతా టేస్ట్గా అనిపించదు మనకి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతేనే. కానీ ఎవరికో కానీ ఇలా వీలు అవ్వదు కదా, వీలు అవ్వలేని వాళ్ళు అలా చికెన్ కొని తెచ్చేసుకుంటూ ఉంటారు. మనం ఇలా తెచ్చుకోవడం వల్ల మనీ కూడా చాలా సేవ్ అవుతామండి. అలాగే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కోడిని చేయడం అందరికీ రాదు కదండి. వచ్చిన వాళ్ళు తెచ్చుకోవడం వల్ల ఇలా సేవ్ అవుతామండి. ఈ విధంగా కోడిని తెచ్చుకొని ఇంటి దగ్గర చేసుకోవడం వల్ల మనీకి మనీ సేవ్ అవుతాము. అలాగే టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కోడిని చేయడం వస్తే కనుక. కోడిలో ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ కూడా ఉంటాయండి. చిన్న చిన్న ఎగ్స్ అవి కూడా ఉంటాయి. ఇవి సపరేట్గా వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. చూడండి, ఉల్లిపాయలు పై తొక్క తీసేసరికి చాలా నల్లగా అయితే ఉన్నాయండి. చాలా ఉల్లిపాయలకి ఇలాగే పట్టేస్తూ ఉంటుంది. అది మాత్రం బాగా రుద్ది అయితే కడిగి కట్ చేసుకోవాలండి. కొంతమంది అయితే అటు ఇటు కడిగేసి కట్ చేసేస్తారు. అలాగ అస్సలు చేయకూడదండి. ఫైనల్గా అయితే కర్రీ ఇలా వండేనండి. కర్రీ ప్రాసెస్ ఏమి వీడియోలో చూపించలేదండి, ఎందుకంటే చికెన్ కర్రీ ప్రతి ఒక్కరికి వచ్చు కదండి. కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా తెచ్చుకుని ట్రై చేసి రుచి చూడండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.